భిక్షువు వప్పథేరుడి గాథ గురించి ఇది ఒక చిన్నపాటి విశ్లేషణ. మనందరికీ బుద్ధుడి జ్ఞానోదయం గురించి తెలుసు. కాని ఆయన మొట్టమొదటి శిష్యుల సంగతేంటి? వాళ్లలో ఒకరైన వప్ప కథ. విశ్వాసం, సందేహం, మళ్లీ జ్ఞానాన్ని కనుక్కోవడం. నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. మొదటిది, అసలీ వప్ప ఎవరు? సింపుల్గా చెప్పాలంటే ఆయన కపిలమస్తుకు చెందిన ఒక బ్రాహ్మణుడి కొడుకు. యువరాజు సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని తెలిసాక సత్యాన్వేషణ కోసం ఆయనతో పాటు బయల్దేరిన 5గురులో వప్ప కూడా ఒకరు. వీళ్లనే మనం పంచవర్గీయ శిష్యులు అంటాం. రెండవది, ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టొస్తుంది. 6ఏళ్లపాటు బుద్ధుడితో కలిసి కఠోర తపస్సు చేశారు కదా. కాని ఎప్పుడైతే బుద్ధుడు మళ్లీ ఘనాహారం తీసుకోవడం మొదలుపెట్టారో వప్పకు చాలా నిరాశ కలిగింది. అంటే ఇన్నేళ్ల కష్టం వృధా అనిపించింది. ఇక బుద్ధుడి మార్గం సరైంది కాదనుకుని ఆయన్ని వదిలేసి ఇసిపతానకు, అంటే ఇప్పటి సారనాథ్కు వెళ్ళిపోయారు. ఇక చివరిగా వాళ్లు మళ్లీ ఎలా కలిశారు? ఇక్కడే అసలు విషయముంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందాక మొట్టమొదట ఎవర్ని వెతికారో తెలుసా? తనను అనుమానించి వదిలివెళ్లిన ఈ 5గురినే. వాళ్ల దగ్గరికి వెళ్లి తన మొదటి బోధనైన ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని చెప్పారు. ఆ బోధన విన్న 5వ రోజుకే వప్ప ఒక అర్హంతుడిగా, అంటే సంపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తిగా మారిపోయారు. సో వప్పకథ చెప్పేది ఒకటే, మన ప్రయాణంలో నమ్మకమైన వాళ్లకి కూడా సందేహాలు రావచ్చు. కాని నిజమైన జ్ఞానమంటే ఆ సందేహాలను దాటుకుని ముందుకు వెళ్లడమే.